ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఉప్పలమ్మ పండుగ బ్లాగ్ అయితే వేస్తున్నా. సో మా ఫ్రెండ్ వాళ్ళు ఉప్పలమ్మ పండుగ అయితే వేస్తున్నారు, రాహుల్ వాళ్ళు. సో ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళి మీకైతే ఆ పండుగ బ్లాగ్ అయితే చూపిస్తాను. వీడియో అయితే పెద్ద వస్తుంది కాబట్టి నేను మొత్తం పండుగ అయితే చూపెట్టా, కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తా అంతే. మీరు అందరు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మ్యాక్సిమం నా వీడియోస్ అయితే 4 to 5 minutes అయితే పెడతా, కానీ ఈ వీడియోస్ అయితే కొంచెం పెద్దగా అయితే వస్తాయి, అంటే ఒక 10-15 minutes అయితే ఉంటాయి ఈ వీడియోస్ అయితే. ఇవాళ వ్లాగ్ కూడా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా మంచిగా. సో క్లారిటీ అయితే బాగానే వస్తుంది. ఇక ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి వ్లాగ్ అయితే మీకైతే చూపిస్తా. సో పండుగ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు జస్ట్ ఇప్పుడే. చూడండి అంతా రెడీ చేస్తారు కదా, అంతా రెడీ అయితే చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ పటం అయితే కంప్లీట్ వచ్చేసింది చూడండి. సో ఇక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే. దగ్గరికి వచ్చి నువ్వు అటువంటి నువ్వు నా దగ్గర ఉన్నావని తెలిస్తే నా ప్రాణమే తీస్తాడేమో. దగ్గర జాగలేవు, దూరలు పెడతా, పెట్టకుండా పెట్టే ఇల్లు చూపించాలంట. గంగల ఒడ్డు లోపలికి బండికి తెలుపు బాటని వదిలి పెడతా. బాటని వదిలి పెడితే నీకు నా గంగ ఒడ్డు దాటినాక రాంపొల్ల వాడలు, కన్నపొల్ల వాడలు, పెద్ద బ్రాహ్మణుల వాడలు, చాలా వాడలు, గొల్ల వాడలు, భగవంతుల వాడలు, అటువంటి ఒక మాత్రంగా కుమ్మరి వాడలు వాడలు ఉన్నాయి. ఏ వాడ పోయినా, ఏ ఊరు పోయినా, ఏ పల్లె పోయినా, ఏ ఇంటికి పోయినా భాగమంతా దాగనీకు దొరుకుతుంది బిడ్డ ఎల్లమ్మ చెప్పి దాని మాటలు ఆలకించింది. అటువంటి ఒక బండికి తెలుపు బాట గంగ నీళ్ళకేని వదిలిపెడితే నీళ్ళకేని ఎల్లమ్మ వెళ్ళిపోయింది.
ఎవరిని చూసినా గానీ రాముడి పేరు చెప్తే గోపాలం అంత దారి కాదు, ఎల్లు ఎల్లు ఎల్లిపో అని అంటున్నారు. పుట్టినాడు రేణుకా ఉన్న పేరు జోగురాలు వేషం కట్టుకొని వెళ్ళిపోతుంటే ఎల్లు ఎల్లు అన్నప్పుడు ఎల్లమ్మ పేరు ఎల్లమ్మకు వస్తున్నది. రామయ్య నీవు చూడబోతే చిన్నగా ఉన్నావు, నీ పేరు చూడబోతే పెద్దగా ఉంది. రామయ్య చెప్పి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ గౌలాది ఒట్టుకు చేరవచ్చింది. నువ్వైతే మంచిగానే ఉంది, పొద్దుగాల వచ్చినావు రాలేదు. ఎడమ చేత వలన రొక్కం పెట్టినావు అనుకో, నీకు కుడి చేత వలన చూడవు. కాసు ఉందామంటే ఈ సమయంలో డబ్బు లేదు, రూపాయితుందన్నా. ఏమైనా కాదు తల్లి, డోరు కాలేదు. పొద్దుగాల నీ ఒక్కదానికి ఉద్దర వచ్చింది అనుకో, ఉద్దరనే అవుతుంది. లేచిన చెట్లు మొమ్మతలేవు, పుల్లు అయిపోయింది. రాగి బాడవలు పోయి మట్టి బాడవలు అయినా. ఏమైందిరా ఏమైందిరా అంతా ఈగలు దోమలు ఇప్పటిస్తున్నాయి. ఏమో అన్నా, ఈ వనము అటువంటి ఒక మాత్రంగా ఈ వనం అంతా మంచిగా కావాలంటే ఈ గౌళ్ళ వనము లోపల ఎల్లమ్మ గుళ్ళు కట్టాలి, ఆ కాటమయ్య గుళ్ళు కట్టి మీరు పండుగలు పబ్బాలు చేయాలి. మీకు చూడబోతే మీరు గౌళ్ళ వాళ్ళు మగ వాళ్ళు చెట్టు ఎక్కేటప్పుడు ఇంటి లోపల ఉన్న ఆడి వాళ్ళకు మీ బాధలకు అటువంటి ఒక పొద్దుకు 3 సార్లు ముండ తాపము ముత్తయ్య తాపము శల్క కాడ అవతల ఒక మాత్రంగా 5 ఏళ్ళ అష్టమై పండ్లతోని మాత్రము గీటుతే గోడుతోని గీటుతే పాల రూపం వస్తే పాల పాల పూజలు చేయాలి. రక్తం పరశురాముడు మాత్రంగా ఈ కట్టవారింటి లోపల వాళ్ళ పెద్ద బండి ముని అంత ముక్షాల పోలు రాసి ఆ పోలు లోపల అమ్మవారిది రూపం తెచ్చి పూజలు ఎట్లా
ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, పండుగ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో చూసినారు కదా ఉప్పలమ్మ పండుగ అయితే ఇట్లయితే ఇచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళు. సో అదైతే నేనైతే బ్లాగ్ అయితే మొత్తం అయితే తీసిన. మీ అందరికీ నా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, ఇవాళ వీడియో ఇక్కడికే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజుకి ఈ వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.